హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు మార్క్ టెస్ట్లో ఇచ్చినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్, సైన్స్ అలాగే సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ మెథడాలజీలో వచ్చేసి మనకు మార్క్ టెస్ట్ రిలీజ్ చేస్తారు కదా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. దాంట్లో మనకు ఏ బిట్స్ వచ్చాయో ఒకసారి అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఏ విధంగా పిలిచేవారు అనేసి ఇచ్చారండి. సో రాజుకు ఇచ్చేటటువంటి భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే బాగా అని పిలుస్తారండి. ఆప్షన్ 2 ఏమని పిలుస్తారు? బాగా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవము ఈ రోజున జరుపుకుంటారు అనేసి ఇచ్చారండి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారు అంటే 16th అక్టోబర్ జరుపుకుంటారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, రైతులు క్రిమికీటకాల నుంచి పంటలను రక్షించుకొనుటకు వీటిని వాడతారు. సో మనకు ఆప్షన్స్ అయితే ఇవి ఇచ్చారండి. సో క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకొనుటకు వేటిని వాడతారు? క్రిమి సంహారకాలను వాడతారు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, చెరుకుగడలో తినుటకు ఉపయోగించు భాగం ఏది అనేసి ఇచ్చారండి. చెరుకుగడలో మనము తింటూ ఉంటాం కదా చెరుకుగడలు. సో మనం ఏ భాగాన్ని తింటామండి? కాండాన్ని తింటాము. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అనేసి ఇచ్చారండి. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏదండి? కిలిమంజారో. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జార్జస్ లెమైటర్ అండి. జార్జస్ లెమైటర్. నెక్స్ట్ది, సుశ్రుత సంహిత అనే గ్రంథము ఈ రంగానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సుశ్రుత సంహిత అనేది ఏ రంగానికి సంబంధించింది? వైద్య రంగానికి సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలోనికి వస్తాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు స్థానిక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు అనేసి ఇచ్చారు. సో మనకు తపాలా కానీ, రైల్వే కానీ, టెలికాం ఈ 3 కూడా దేనికి సంబంధించినవండి? కేంద్రానికి సంబంధించినవి. ఆప్షన్ 3. నెక్స్ట్, వితంతుల పునర్వివాహం కోసము పోరాడిన వ్యక్తి ఎవరు అనేసి ఇచ్చారండి. వితంతుల పునర్వివాహం కోసము పోరాడింది ఎవరండి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏది అనేసి ఇచ్చారండి. సో ఉష్ణోగ్రతను మనం దేంతో కొలుస్తానండి? థర్మామీటర్తో కొలుస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయండి? 206 ఎముకలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, కృష్ణానది జన్మస్థలం అడిగారండి. కృష్ణానది వచ్చేసి మనకు ఎక్కడ పుట్టిందండి? మహాబలేశ్వరంలో పుట్టింది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, శాశ్వత చిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం అడిగారండి. శాశ్వత చిస్తు నిర్ణయ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1793వ సంవత్సరంలో శాశ్వత చిస్తు నిర్ణయ పద్ధతి అయితే స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చను, ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పొడవు అడిగారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవు సో ఎంతండి? 972 కిలోమీటర్లు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రము అనేసి ఇచ్చారు. కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రాన్ని ఏమంటామండి? వంశ వృక్షము. నెక్స్ట్ క్వశ్చను, భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. అక్బరు, హుమయూను, జహంగీరు, షేర్షా అనేసి ఇచ్చారు. దీంట్లో డిఫరెంట్గా ఉండేది వచ్చేసి షేర్షా అండి. ఆప్షన్ 3. నెక్స్ట్,
అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం అడిగారు. అంతర్జాతీయ దినరేఖ అంటే మనము దేన్ని పిలుస్తామండి? 180 డిగ్రీలను వచ్చేసి అంతర్జాతీయ దినరేఖగా చెప్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకునే రోజు అనేసి ఇచ్చారండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8. నెక్స్ట్ క్వశ్చను, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు అనేసి ఇచ్చారు. సింధు నాగరికత కాలంలో ఉండేటటువంటి గొప్ప స్నానవాటిక ఏ నగరం అండి? మొహంజోదారోలో కనిపెట్టారండి. నెక్స్ట్ క్వశ్చను, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచేటటువంటి పక్షి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పక్షి అండి? టైలర్ బర్డ్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, స్పైరోగైరా అనున్నది ఒక అనేసి ఇచ్చారండి. స్పైరోగైరా అనేది మనకు ఏంటిదండి? ఇది ఒక శైవలము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ నైషి భాషను వచ్చేసి మనకు ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారండి? అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడతారు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అనేసి ఇచ్చారండి. గ్రీన్ హౌస్ వాయువు అని దేన్ని పిలుస్తారండి? మీథేన్ని పిలుస్తారు. గ్రీన్ హౌస్ వాయువు అని దేన్ని పిలుస్తారు? మీథేన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అనేసి ఇచ్చారండి. నిశాచర జీవులు అంటే రాత్రులు సంచరిస్తుంటాయి కదా, గుడ్లగూబ ఇవన్నీ కూడా. సో వాటిల్లో ఏ సామర్థ్యం మనకి ఎక్కువగా ఉంటుందండి? వినికిడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో ఏ పద్ధతి అండి ఇది? పరిశీలనాత్మక కృత్యధార పద్ధతులు ప్రోత్సహించాలని తెలిపారండి వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చను, అభ్యాసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏది అనేసి ఇచ్చారు. అభ్యాసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏందండి? విద్యార్థికి అలాగే విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పటం. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా అయితే రాశాడు. ఇది తెలియజేయ సామర్థ్యం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఉదాహరణలు ఇవ్వడము, వర్గీకరించడం, నిర్వచించడం, కార్యకారణ సంబంధం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎగిరేవి ఎగరలేనివి ఇలా డివైడ్ చేస్తున్నాడు కాబట్టి దేనికి సంబంధించింది? వర్గీకరణకు సంబంధించింది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్టీఈ చట్టం 2009 సెషన్ 1 ప్రకారము మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ అడిగారండి. సో మన రాష్ట్రంలో ఏంటండి? సెక్రటరీ వచ్చేసి మనకు పాఠ్య ప్రణాళిక అలాగే మూల్యాంకన విధానాన్ని అయితే రూపొందిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏంటిదండి? రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన అనునవి దీనిలో ఒక మాపిని అనేసి ఇచ్చారండి. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు దేనికి సంబంధించినవండి? ఇవన్నీ నిర్మాణాత్మక మదింపునకు సంబంధించినవి. ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థుల అభ్యాసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలనే కరికులం అని నిర్వచించింది ఎవరు అనేసి ఇచ్చారు. సో కరికులం అనే దానిని నిర్వచించింది ఎవరండి? క్రైగ్ అండి. క్రైగ్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, సో ఇవి వచ్చేసి మనకు మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి సైన్స్, సోషల్ అలాగే సైన్స్ సోషల్కి సంబంధించి మెథడాలజీ క్వశ్చన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, తెలుగు అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్, సైకాలజీ వీటిల్లో వచ్చినటువంటి మాక్ టెస్ట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నారు, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్లో ప్రాక్టీస్ చేయడానికి చాలా ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ చేశాము. ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేసేసుకోండి.